మష్రూమ్ ఫ్రైడ్ రైస్. వావ్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా ఫేవరెట్ ఫుడ్ చాలా మందికి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కొద్దిగా డిఫరెంట్గా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతేనా? దాన్ని బ్రౌన్ రైస్తో కూడా చేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ అనగానే ఇంకా అందరికీ చాలా చాలా ఇష్టం. సో అది బ్రౌన్ రైస్ చేస్తుంది. సో హెల్తీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కాస్త ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను. వావ్, సో ఫ్రైడ్ రైస్ అనగానే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అండ్ మష్రూమ్స్ చాలామంది వెజిటేరియన్స్కి చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే అది చాలా నాన్ వెజ్ లాగా కనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇంగ్రీడియంట్స్ చక్కగా బెల్ పెప్పర్స్ తీసుకొచ్చేసారు, క్యాప్సికమ్ ముక్కలు అండ్ సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ బ్రౌన్ రైస్ కూడా చక్కగా తీసుకొచ్చారు, వెరీ హెల్దీ. సో చేసుకుంటూ ఉంటారా అలాగే హెల్దీగా రెసిపీస్ అన్ని? చేస్తుంటాను. బ్రౌన్ బ్రెడ్ లో మష్రూమ్స్ పెట్టి పిల్లలకి శాండ్విచ్ గా చేసి ఇస్తుంటాను. ఓకే, స్నాక్స్ కూడా హెల్దీగానే చేస్తున్నారంటే సో పర్ఫెక్ట్ కుక్ అనమాట అయితే. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్? ఓకే అండి. ఓకే, స్టవ్ ఆన్ చేశాను. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేస్తారా? ఆయిల్ వేస్తాను. ఇది ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ కొంచెం వేడెక్కాలి కదా, లైట్గా హీట్ అయ్యాక ఓకే. వెల్లుల్లి ఇది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి వేసుకుంటే. చాలా బాగుంటుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అది కొంచెం బ్రౌనిష్ గా కూడా రావాలి. ఓకే, అప్పుడే క్రంచీగా అరోమా కూడా వస్తుంది, బాగా స్మెల్. కరెక్ట్. అప్పుడే రైస్ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. సూపర్. ఓకే, సో అన్ని తెలుసు అనమాట, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఎలా కుక్ అవ్వాలి ఏంటి అని. ఓకేనా? అన్ని ఉన్నా కూడా అది ఎలా కుక్ అయితేనే టేస్ట్ వస్తుంది అనేది తెలుస్తుంది కదా. కరెక్ట్. ఓకే, సో చక్కగా బ్రౌనిష్ కలర్ లో కూడా వచ్చేసాయి. తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇది లిటిల్ బిట్ గా, కిడ్స్ కూడా తినాలి కదా, పిల్లలు కూడా. ఓకే, చాలా సన్నగా కట్ చేస్తే దాని స్పైసీనెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అవి కాస్త అయ్యాక వేగాక కాస్త ఆనియన్ కూడా, ఉల్లిపాయ ముక్కలు రైస్కి తగ్గట్టు వేసుకోవాలి, లేకపోతే స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది. ఇది కూడా కాస్త బ్రౌన్గా అవ్వాలి లైట్గా. సో ఇవైతే కొంచెం టైం పడుతుంది. సో చెప్పండి, ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రెండ్స్ రిలేటివ్స్ బాగా ఉంటారు, మాట్లాడుతూ ఉంటాము. ముచ్చట్లు అనమాట, అంతేనా? ముచ్చట్లు కాబట్టి. సో ఎక్కువ ఏదైనా ఆన్లైన్ బిజినెస్ కానీ ఏదైనా బిజినెస్ చేయాలి? ఆన్లైన్ శారీ బిజినెస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇంకా వాటి గురించి ఎక్కువ డిస్కషన్ రన్ అవుతూ ఉంటుందా? ఎక్కువ అంటూ ఏం లేదు, పిల్లల గురించి పట్టించుకునేటప్పుడు పిల్లలు, ఇంట్లో వంట చేసుకునేటప్పుడు వంట, దేని దానికి షెడ్యూల్డ్ అనమాట. ఫిక్స్, అసలు టైం దేని దానికి పక్కా ఫిక్స్ చేసేస్తారు. సూపర్. సో ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ క్యాప్సికమ్. ఇది హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్. ఇది కూడా కలర్ఫుల్ గా పిల్లలు చూస్తే తింటూ ఉంటారు. కలర్ఫుల్ గా, టేస్ట్ కూడా చాలా బాగుంటది. మీరు అన్నట్టు అలాగా హాఫ్ కుక్ అయితేనే బాగుంటది. యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ అంటేనే కాస్త హాఫ్ బాయిల్ గా ఉంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. సో పిల్లలు ఉన్నారా? పాప బాబు ఇద్దరు. ఎన్ని ఇయర్స్? ఇద్దరు. బాబు 12 years, పాప 9 years. ఓకే, సో జస్ట్ సార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? నెక్స్ట్ మష్రూమ్ వేసేసుకున్నాం. ఓకే, మన మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా సన్నగా తరిగారు ఇవి కూడా. అంటే మంచిగా ఫ్రైడ్ రైస్లో బాగా మిక్స్ అయినట్టుగా ఉంటుంది సన్నగా తరిగితే. కరెక్ట్. రైస్తో పాటు అది కూడా నోట్లోకి వెళ్ళిపోతుంది కదా సన్నగా తరిగితే. సో ఇంకా అంటే ఏదైనా కుకింగ్ స్పెషల్స్ ఎప్పుడైనా చేస్తుంటారా ఎవ్రీడే, లేకపోతే ఓన్లీ సండేస్, సాటర్డేస్? నాకు డైలీ చేయాలనే ఉంటుంది స్పెషల్స్, టైం ఉండదు. కాకపోతే ఎక్కువగా ఈ మరీ కరోనా టైంలో మాత్రం స్పెషల్స్ ఎక్కువైపోయినాయి. అవునా? సో ఇంకా అదే పని కదా, ఇంకా ఫుడ్, అందరూ ఫుడ్ మీద, ఫుడ్ ఇంట్లో ఉన్నామంటే చాలు ఫుడ్. 1.5 year నుంచి స్పెషల్స్ తోటి లీలం అయిపోయింది. సో ఎన్ని వెరైటీస్ నేర్చుకున్నారు రెసిపీస్ మరి ఈ 1.5 year లో? ఆల్మోస్ట్ మనం రెస్టారెంట్స్ లో బయట తినేవన్నీ దాదాపు అన్ని చేసేస్తున్నాం. సో ఇది మాత్రం చేశారు ఆల్రెడీ ఇంట్లో? చేశారు. మా పాపకి చాలా ఇష్టం.
ఓకే. మష్రూమ్ పిజ్జా, మష్రూమ్ శాండ్విచ్. కానీ చాలా డిఫరెంట్ టేస్ట్. మీ అమ్మాయి చిన్నపిల్లలు అసలు మష్రూమ్ అంతగా ఇష్టపడాలి. చాలా మేము బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్తే ఫస్ట్ బాక్స్ తీసి ట్రాలీలో మష్రూమే పెట్టుకుంటుంది. ఓకే. సో హెల్దీగా తిన్నాం ఇప్పటి నుంచి అలవాటు అనమాట. తనకి హెల్దీ కాన్సెప్ట్స్ కూడా చాలా ఉంటాయి. బయటికి వెళ్ళి రాగానే హాట్ వాటర్ కావాలంటుంది. అంటే మనం ఇంట్లో ఉండి అన్ని మాట్లాడుకుంటున్నాం, కరెక్ట్ వింటున్నాం, అవి ఫాలో అవుతూ ఉంటుంది. పాప వెరీ ఇంటెలిజెంట్ అయితే. ఓకే. సో మష్రూమ్స్ కూడా చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ రైస్ వేసేసుకున్నాము. మరి ఇంట్లో పిల్లలు బ్రౌన్ రైస్ తింటారా? తింటారు. అంటే మా పిల్లలకి ఎలా అంటే కాస్త హెల్దీ ఫుడ్, మనం చక్కగా ఉంటాము, నాలెడ్జ్ పెరుగుతుంది. కాస్త మాటలు చెప్తూ ఉంటే ఫుడ్ పెడతా ఉంటే ఇందులో బయట వాడేవి సాసెస్, చీజ్ అన్నీ పెడుతూనే ఉన్నాం కదా, కాబట్టి ఇష్టంగానే తింటారు. బ్రౌన్ రైస్ కూడా ఆల్మోస్ట్ మన రైస్ లానే ఉంటుంది. దాంట్లో ఆ బ్రౌన్ ఒప్పడకుండా మనం ఏదైనా కలర్ఫుల్గా మిక్స్ చేసేస్తే, అండ్ ఇంత కలర్ఫుల్గా టేస్ట్గా చేస్తే ఖచ్చితంగా బ్రౌన్ రైస్ అని కూడా వాళ్ళకి గుర్తుండదు, ఫీల్ కూడా అవ్వరు. సోయా సాస్ వేసేసుకున్నాం. సోయా సాస్ ఎప్పుడైనా కాస్త లిటిల్ బిట్గా వేసుకోవాలి, లేకపోతే ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. ఖచ్చితంగా సోయా సాస్ అనేది చాలా లిటిల్ బిట్గా యూజ్ చేసుకోవాలి. అది 1 minute రైస్కి అంతా ఇది అయ్యాక. ఓకే. సో చక్కగా కలిపేసాను కూడా. నెక్స్ట్ దాంతోపాటు కాస్త బ్లాక్ పెప్పర్, ఇది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, సరిపోతుంది. ఖచ్చితంగా మిరియాల పొడి అనేది ఫ్రైడ్ రైస్ ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. ఓకే. ఇంకా ఫైనల్గా కాస్త వెనిగర్, సాల్ట్ వేసేసుకుంటే స్పూన్ మన రెసిపీ. ఇది కూడా లిటిల్ బిట్గా వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఎంత మెస్మరైజింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే వెనిగర్, సోయా సాస్, జస్ట్ అలా వేయగానే డిఫరెంట్ టేస్టే మారిపోతుంది కదా. తినబుద్ధి కాని వాళ్ళు కూడా తినేస్తారు ఈజీగా. అరోమా కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి ఇంగ్రీడియంట్స్. ఓకే. అవుతుంది. ఫైనల్గా మనం సాల్ట్ వేసేసుకొని 1 or 2 minutes కుక్ చేసేసుకుంటే అరోమా అయితే చాలా బాగా వస్తుంది. కొంచెం ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టాలి కాబట్టి. ఓకే. సో చక్కగా ఫ్లేవర్స్ కూడా పట్టేసినట్టున్నాయి. సో సర్వ్ చేసుకోవడమేనా? అంతే అండి. చాలా క్విక్గా అయిపోయింది. క్విక్ అండ్ హెల్దీ ఫుడ్. కరెక్ట్. అండ్ టేస్టీ ఫుడ్ ఆల్సో. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది లాస్య గారు. ఓకే. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, గ్రీన్ క్యాప్సికమ్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1/2 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ రైస్ 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆలివ్ ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, మష్రూమ్ ముక్కలు కూడా వేసి కాస్త వేగాక ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి సోయా సాస్, మిరియాల పొడి, వెనిగర్, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ.